రండి ఇస్త్రీ చేయించుకోండి, బాగా చేస్తాను, బాగా చేస్తా. బాబాయ్ ఏం బాబాయ్ ఇస్త్రీ చేస్తావా? ఎవరిని నిన్న? నన్ను కాదయ్యా, కోటు. మరి చెప్పే అది బిల్లు వసూలు చే బిల్లు. 2 రూపాయలు. అబ్బో, కోటు ఇస్త్రీ చేయడానికి 2 రూపాయలా? ఇది మామూలు ఇస్త్రీ అనుకున్నావు, కత్తూరి గారి ఇస్త్రీ. మామూలు ఇస్త్రీ అనుకున్నాడులే. ఎంత పలితే ఏమిట్రా ఈ పని? ఇస్త్రీ ఊరి అప్రాచుడా, ఈ పరువు తక్కువ పని ఏమిట్రా? పరువైన పనే నాన్న. నాన్న పాడైపోయిన మనుషులను బాగు చేయలేకపోయినా పాడైపోయిన బట్టలను బాగు చేస్తున్నాను నాన్న. నువ్వంటే నాకు ఎంత అభిమానం. మన సంచారి లాండ్రీకి నీ పేరు పెట్టాను, రా చూపిస్తాను. ఇదిగో చూడు, ఆపరేటర్ నాగరాజు. బాగుందా నాన్న? రామచంద్ర నువ్వు లోపల పదరా. వీల్లేదు నాన్న, నేను ఇదివరకే చెప్పాగా, అన్నం పుణ్యం ఎరిగిన వాళ్ళ గుడిసెలు పడగొట్టి వాళ్ళ కడుపులు కొట్టాను. అందుకని నీ పాప పరిహారార్థం లాండ్రీ పెట్టాను. బాబు మాసిపోయిన గుడ్డలన్నీ పట్టండి, లాగులు చొక్కలన్నీ తీసుకురండి. అదే ఆ బట్టలన్నీ పుట్టుకో. ఏమిటి నువ్వు తీరావు ఇక్కడ? అసలు నువ్వు నేర్పిందన్నమాట వాడికి. కాళ్ళకి ఎరగొట్టేసిన ఫలానికి. నువ్వు లోపల పదరా పదరా, నేను చెప్పాగా రానని. నా కోటు, నా కోటు, నిత్యాసం లాంటి కోటు ఇస్త్రీ చేస్తానని ఇట్లా తగలబెడతామంటరా? ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి కొత్త కొట్టు కుట్టించుకోండి. ఆగో, ఏమయ్యా కొట్టావు, డబ్బు తీసుకున్నావు, బాగానే ఉంది. డబ్బు అయితే తీసుకున్నావు గాని తన్నులు తీసుకోగలవా? అదేం మా నాన్న చెప్తున్నాను. నాన్న ఎంత డబ్బైనా బొత్తు గాని చేసిన పాపం తిరిగి తీసుకోగలవా? ఊరి నీ వేదాంతం తగలయ్యా, నువ్వు లోపల తగలరా. లోపలకా 500 ఎందుకు? ముందు వాళ్ళ గుడిసెలు వేయిస్తాను, లేదా పౌరుషంగా ఇలా తన్నులు తింటూనే ఉంటాను. బాబు బట్టలు బట్టలు. మీరా దౌర్భాగ్యుడా, డబ్బు తీసుకురా. థ్యాంక్ యూ. వస్తున్నా తల్లి, వస్తున్నాను. సార్ పాపం లేగదోళ్ళగా నిద్రపోతున్నారు. పోనీ వెళ్ళి పడుకోండి. సరిపోయింది, నువ్వు ఇక్కడ పాలు పిదుతూ కూర్చున్నావా? ఇవాళకి పని మా ఆవిడ చేస్తుంది కానీ నువ్వు నాతో రా. మంచి ఇంట్రెస్టింగ్ కేసు వచ్చింది, అది స్టడీ చేసి 4 చాకులాంటి పాయింట్ తిట్టుగాని. సార్ ఆవుల పాలు పితికాను, గేదె పాలు పిండాలి. పర్వాలేదయ్యా, అసలు నీలాంటి కుర్రాడు పొద్దున్నే లేచి అటువంటి కేసు ఒక్కడ స్టడీ చేస్తే చాలు మెదడు మహా పదునవుతుంది. అది కాదండి, కొంచెం కొంచెం కాఫీయేనా? నీ పంపిస్తాగా, పాలు అంతా నా పోలికే. ఆఫీసులో కూర్చుని ఆ కేసు క్షుణ్ణంగా స్టడీ చేయి. ఈ లోపు నేను పూజ మిగిలిన దాకా వస్తాను. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇక్కడ చాలా కట్లు ఉన్నాయా, ఇందులో ఏదయ్యా మీ కేసు? ఇదేనండి మా ఫైలు. ఇప్పుడు ఏం చేయమంటా? పెద్ద ప్లేయర్ గారు చెప్పినట్లు సాక్షులు అందరినీ తీసుకొచ్చాను, కావాలంటే పరీక్షించండి. నాకేమీ తెలియడం లేదే. అన్నట్టు మీరు అంతా చదికూడి తినొచ్చారా లేక ఇంట్లోకి వెళ్ళి చెప్పన్నారా? టిఫిన్లు అమ్మగారు ఇందాకనే ఇచ్చారండి. ఇచ్చారు? సరే చూస్తాను. ఇదేంటి బాబు తిరగేసి చూస్తున్నారు? చూస్తున్నానా? అవునయ్యా, నీ కేసు అంతా తలకిందులుగా ఉంటే నన్నేం చేయమంటావు? చూడాయన, ఈ పూట తెల్లావు పాలు ఇవ్వకుండా నానా అవస్థ పెడుతోంది. ఒక్కసారి రా నాయన. నిన్న నువ్వు వచ్చి నిలబడేటోడికి ఎంత శాంతంగా ఉందో చూసావా? దానికి నీ మీద ఏదో నమ్మకం ఏర్పడింది. ఆవుకి నా మీద నమ్మకం కలగడం ఏమిటండి? అదే చిత్రంగా ఉంది నాయన. నిజానికి మనుషుల కంటే పశువులకే సూక్ష్మ జ్ఞానం ఎక్కువ. అవునవును, తన వాళ్ళు ఎవరో ఇట్టే పసిగట్టేస్తాయి. అయితే నన్ను పశువుల్లో కలిపేశారన్నమాట. అంతాను మా అదృష్టం నాయన. పొద్దుకుపోతాను. అదే నీ కేసు ఏం లాభం లేదయ్యా. నీ హస్తవా చాలా మంచిది నాయన.
నిన్న నువ్వు చెయ్యి వేసిన దగ్గర నుంచి అర్ధసేరు పాలు ఎక్కువ ఇస్తోంది. అలాగా అయినా నిన్నటి అస్తవాసి మాదిరి ఇవాళ ఉంటుందో ఉండదో. చాలే నాయనా, నువ్వు మరీ చెబుతావు. నీ హస్తవాసి ఎప్పటికీ మారదు, ఇలాగే ఉంటుంది. అయినా ఇవాళ నువ్వు పితికి చూడు, నీకే తెలుస్తుంది. నాకు వచ్చింది చావు. ఈ కోపం ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా తల్లి, కొంచెం పాలు పిలుస్తాను కానీ నన్నేమనుకో. అమ్మాయి అమ్మాయి రాదా రాదా? ఏమ్మా మీ నాన్నగారు త్వరగా విలువమ్మా, అల్లుడు గారిని గేట్ అనేసింది. తెలియంది హాయిగా ఆఫీసులో కూర్చుని కేసులు స్టడీ చేసి తీసుకొచ్చి ఇదా నువ్వు చేసే ఘనకార్యం. అమ్మా రాధా, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వదరా. అవన్నీ అక్కర్లేదండి, పర్వాలేదు, చిన్న దెబ్బే. నీకు తెలవదనైనా దెబ్బ చిన్నదైనా ముందు పెద్దది వేయాలి. నేనే వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఇది దుర్గయ్య కేసు అండి. మరి నీ పేరు? నా పేరు ధర్మయ్య అండి. నీ కేసు ఎక్కడుంది? ఆ గుమ్మత్త గారి గదిలోకి వెళ్ళి పట్టుకొస్తాను. వద్దులే వద్దులే, నువ్వురా. గుమస్తా గారితో నేను మాట్లాడి పట్టుకొస్తా కానీ నువ్వు కూర్చో. కూర్చోవయ్యా. ఎంత ప్రతిష్ట, ఎంత ప్రతిష్ట. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసావో ఏమో, నిక్షేపంలా చదువుకుంటూ కూర్చుని వాడిని తీసుకెళ్లి ఆవు చేత పడిపించా. ఏనాయనా తలదిమ్ముగా ఉందా? అమ్మా ఆయన కాసేపు రెస్ట్ తీసుకొని అమ్మా. అలాగే నాయనా, కదలకుండా పడుకో, వస్తా. అంత పెద్ద దెబ్బ ఏం తగలేదులేండి. అయితే ఇంకోసారి ఆవు దగ్గరకు వెళ్ళి బాగా తన్నులు తినరండి. సార్, ఆ పాలాస్తి ముక్క నాకు ఒకటి పారాయండి సార్. పేరుగా కనిపించావంటే మన గుట్టు రట్టవుతుంది సార్. ఒక్క పాలాస్తి చాలా, లేక రాధే వచ్చి వెయ్యాలా? గోపన్న, ఆ ఆవుల దగ్గర నేను దొరికిపోకుండా వాటి సంగతి ఏదో నాకు కాస్త చెప్పు. ఇదేమంత బ్రహ్మ విద్య ఏమిటి సార్? హాయ్ హాయ్ అంటూ తోక మరవడం, అంటూ వీపు తట్టడం, ఇవి నేర్చుకున్నారంటే మొత్తం అంతా చుట్టేశారన్నమాట. వెరీ గుడ్. హాయ్ హాయ్. సరే, ఇది చూద్దాం. గోపన్న, ఇంట్లో కూర్చుంటే బోరు కొడతాను, అలా తిరిగి వస్తాను. నువ్వు మామూలుగా మాయమైపో. ఓ త్వరగా రండి మరి, లేకపోతే ఈ ప్లేట గారు నన్ను పట్టుకుని కేసులు అని నా ప్రాణం తీస్తాడు. ఏమండి, ఏనాయనా? ఇంట్లో కూర్చుంటే బోరు కొడుతుంది, కాసేపు అలా బయటికి వెళ్ళొస్తారు. అలాగే, జాగ్రత్త, తొందరగా వచ్చేనాయనా. అలాగేనమ్మా. సారా సారా, ఆ రోజు నిన్ను కొట్టి అవమానించాడే గోల గోపన్న, వేషం మార్చి సూటు బూటు వేసుకొని పోసి పెట్టి అక్కడ కూర్చున్నాడే. అలాగా, అయితే ఎన్నాళ్ళకి దొరికాడన్నమాట. వాడి జన్మలో మర్చిపోకుండా ఒక ఆట ఆడిద్దాం. రండి పోదాం.